హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే హూ అనే దాన్ని ఉపయోగిస్తూ పొసెసివ్ సెంటెన్సెస్ని రాద్దాం. పొసెసివ్ సెంటెన్సెస్లో మెయిన్గా ఏం వస్తాయంటే హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, లేకపోతే అది పాస్ట్ అయితే హ్యాడ్, ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్ అనేవి పొసెసివ్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వెర్బ్స్గా వస్తాయి. వీటిని ఉపయోగిస్తూ మరియు హూ అనే దాన్ని ఉపయోగిస్తూ ఇప్పుడు పొసెసివ్ సెంటెన్సెస్ని రాయటం నేర్చుకుందాం. మనం ప్రజెంట్ టెన్స్లో చూస్తే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది. హ్యాస్ ఆర్ హ్యావ్ కానీ వస్తుంది. ఆ తర్వాత మిగిలింది ఏదైతే మరి క్వశ్చన్ అడుగుతున్నారో, దేనికోసం అయితే అడుగుతున్నారో, ఏదైతే ఎవరి వద్ద అయితే ఉంది, ఎవరి వద్ద ఉంది అనేది అడుగుతున్నారో అది ఇక్కడ వస్తుంది. సపోజ్ ఒక షర్ట్ కానీ, బ్లాక్ షర్ట్ అనేది ఒకరి దగ్గర ఉంది. అది ఎవరి దగ్గర ఉందో తెలియదు కాబట్టి హూ హ్యాస్ బ్లాక్ షర్ట్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది షర్ట్ కావచ్చు, పెన్ను కావచ్చు, ఇంకా ఏదైనా వేరేది ఏదైనా కావచ్చు, అది అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే హ్యాజ్, హ్యావ్ ఉంది. దేన్ని ఉపయోగించాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ హూ అనేది పర్సన్స్, అంటే ఎవరు, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం క్వశ్చన్ అడుగుతున్నాం. సపోజ్ ఒక పెన్ అనేది ఒకరి దగ్గర ఉందంటే హూ హ్యాస్ పెన్ అనాలా, హూ హ్యావ్ పెన్ అనాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అతను అడుగుతున్నటువంటి వ్యక్తి హూ అని అడుగుతున్నప్పుడు ఎవరు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలంటే సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ సెంటెన్సెస్ రాస్తాం. ఇక్కడ ఒక క్లాస్ ఉంది. క్లాస్లో పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ పిల్లలు అనుకుంటే వీళ్ళల్లో ఒకరి దగ్గర రెడ్ పెన్ ఉంది, ఒకరి దగ్గరే ఉంది. సందర్భం ఏంటి? రెడ్ పెన్ అనేది ఈ క్లాస్లో 50 మంది ఉంటే వాళ్ళలో ఒకరి దగ్గరే ఉంది. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలియదు. అప్పుడు మాస్టర్ వచ్చి రెడ్ పెన్ కావాలి అతనికి. అప్పుడు ఏమని అడుగుతాడంటే హూ హ్యాస్ రెడ్ పెన్ అంటే అతనికి తెలుసు ఎవరో ఒకరి దగ్గరే ఉంది అని. అప్పుడు హ్యాస్ అనేది వచ్చింది. ఓకే, అదే ఈ హ్యావ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇక్కడ హ్యావ్ అనేది పర్సన్స్లో చూస్తే ఏ పర్సన్ దగ్గర అయితే హ్యావ్ వస్తుందో దాని గురించి, ఆ పర్సన్ గురించి అడుగుతున్నప్పుడు హ్యావ్ అనేది వచ్చింది. సపోజ్ ఐకి హ్యావ్ వస్తుంది. ఇంకా వేటికి వచ్చింది? ఇంకా ఒకసారి చూడండి. హ్యావ్ ఉంది. హ్యావ్ అనేది ఐకి పక్కన ఐ తర్వాత వస్తుంది. వీక్ కూడా హ్యావ్ వస్తుంది. అదేవిధంగా ఐకి హ్యావ్ వస్తుంది, వీకి హ్యావ్ వస్తుంది, యూ కూడా హ్యావ్ వస్తుంది. తర్వాత దేకి కూడా హ్యావ్ వస్తుంది. అదే కాకుండా దీస్, దోస్ అనే వాటిని ఉపయోగించేటప్పుడు వాటి తర్వాత కూడా
హ్యావ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఎవరు అనేది తెలుసుకునే పదం, ఎవరు అనేది తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి వర్డ్. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగే వ్యక్తి ఐ గురించి, ఐ అనేది అంటే ఐ అనేటువంటి పర్సన్, లేకపోతే వి అనేటువంటి పర్సన్, యు అనేటువంటి పర్సన్, దే అనేటువంటి పర్సన్, లేకపోతే ఆబ్జెక్ట్స్, దీస్ ఆర్ దోస్, వీటి గురించి తెలుసుకోవాలి, వీటి గురించి ఇవి ఏమి కలిగి ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు హూ అనేది ఉపయోగిస్తూ హ్యావ్ ఫామ్ని వాడతాడు. అదే థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, అంతేకాకుండా ఇవే కాకుండా ఏవైతే సింగులర్గా ఉంటాయో వాటి గురించి అవి ఏం కలిగి ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు హ్యాజ్ అనే పదాన్ని హూ తర్వాత వాడతారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇదంతా ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో అన్నమాట. ఇప్పుడు అదే పాస్ట్ టెన్స్ అయితే ఏం వాడతాం ఒకసారి తుడిపేద్దాం మొత్తం. అదే పాస్ట్ టెన్స్ అయితే ఇవి హ్యావ్ బదులు హ్యాడ్ అనేది వస్తుంది. ఇంకా హూ అనేది వచ్చేటువంటి ఇంట్రాగేషన్ అనేది ఎవరి గురించి మాట్లాడబోతున్నాం, ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం అనేది ఏ పర్సన్ అయినప్పటికీ పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అనేది వస్తుంది. ఇక ఫ్యూచర్ వచ్చేసరికి విల్ కానీ, విల్ ఆర్ షెల్ హ్యావ్ అనేది వాడతాం. ఇంకా విల్ ఆర్ షెల్ హ్యావ్ అనేది వాడేటప్పుడు హూ చేరుస్తున్నప్పుడు ఏ పర్సన్ అయినప్పటికీ ఏ పర్సన్ గురించి తెలుసుకోవాలి, ఏ పర్సన్ ఏముంది, అతని దగ్గర ఏం కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఫ్యూచర్లో వాడేటప్పుడు విల్ ఆర్ షెల్ హ్యావ్ వాడతాం. ఇక్కడ పాస్ట్ అయితే హ్యాడ్ వాడతాం.